నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు కోయ గురూజీ బ్రహ్మం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. గురువు గారు, ఇప్పుడు చాలా మందికి సంతానం ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయాయి కదా, అసలు పుత్ర సంతానం పొందాలంటే ఏం చేయాలి? ఓం నమ శివాయ. అమ్మా, ప్రేమంతా ముఖ్యమో, పెళ్ళెంత ముఖ్యమో, సంతానం కూడా అంత ముఖ్యం. పెళ్లి చేసుకునేదే సంతానం కోసము, వాళ్ళ కుటుంబం ఎదగటం కోసము, వాళ్ళ కుటుంబంలో పిల్లలు పుట్టి వాళ్ళకు తాతలు ముత్తాతలు ఇట్లా పెరుగుకుంటూ పోవడం అనేదే సంతానం. మరి వాడి జీవితంలో ఇంటి వారసుడు పెరగాలంటే పెళ్లితో సమానంగా సంతానం కూడా కలగాలి కదా. మరి ఈ సంతానం లేకోకుండా చాలామంది బాధపడుతున్నారు. అంటే సందర్భాన్ని పెట్టి పెళ్లి చేసేటప్పుడు, ముహూర్తాలు చేసేటప్పుడు, జాతకాలు చూసేటప్పుడు వాళ్ళకి జాతక రీతిలో వచ్చిన సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. అంటే సంతానం లేకోకుండా, సంతానం అందుకోకుండా ఉండే ఒక సంకల్ప బలమైన జాతక బలాలు కూడా చూడకోకుండా వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తుంటారు. అప్పుడు వాళ్ళకి ఆ జాతక బలంలో తగులుకున్న ప్రాబ్లం కూడా వాళ్ళకి కుజ సంకల్పమైన దోషము, అంగారకుడు, తర్వాత శనీశ్వరుడు, ఇవి ముఖ్యంగా వాళ్ళకి సంతానానికి మనశ్శాంతి కలగనీయకుండా చేస్తూ ఉంటుంది. ఇందులో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని వాళ్ళకి వస్తుంటాయి. ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, సంతానం కలగకుండా పోవడానికి కారణం. అయితే ఈ సంతానం అనే ఒక ప్రయత్నం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే డబ్బును మనం ఎంత కష్టపడ్డా కూడా, ఎంత సంపాదించినా కూడా, నువ్వు పెళ్ళైన తర్వాత ఒక ఇంటికి వెళితే, ఒక ఫంక్షన్కి వెళితే నువ్వు ఎంత సంపాదించవు, ఎన్ని కోట్లు నిలబెట్టుకున్నావు అని అడగరు. నీకు పెళ్ళయింది కాబట్టి ఎంతమంది సంతానం అని అడుగుతారు. అవునా కదమ్మా? అప్పుడు మనకి 2, 3 పిల్లలు, 1 అని చెప్పుకుంటాం. అప్పుడు ఏంటి, సంతానానికి ఒక విలువ, ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఆ సంతానం విలువ అనేది చాలా గొప్పది. సంతానం అనేది దీంట్లో అష్టలక్ష్మి అని చెప్పాను. ఈ అష్టలక్ష్మిలో సంతాన లక్ష్మి అనేది చాలా కీలకమైనది. ధనలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి ఎలాగనో సంతాన లక్ష్మి కూడా అటువంటి సంకల్ప బలం కలిగింది. ఆ స్త్రీలో కొంతమందికి కొన్ని సమస్యలు ఉండొచ్చు. అంటే ఆరోగ్యంలో ప్రాబ్లం ఉండొచ్చు. గర్భసంచిలో నీటి బుడగల్లాగా ఉండడము, లేకుంటే గర్భసంచి చిన్నదిగా కావడము, దీనివల్ల కూడా ఆ స్త్రీకి సంతానం కలగకుండా పోయే అవకాశాలు ఉండొచ్చు. అది ఆరోగ్య సమస్య. కొంతవరకు అయితే ఈ దోషాల వల్ల, నాగదోషాల వల్ల, తర్వాత తను వచ్చిపోయే స్త్రీ సంకల్పంలో కానీ, మ్యారేజ్ టైంలో కానీ అక్షంతల దోషాలు తగులుతుంటాయి. అంటే ఒడిపాల బియ్యం కడతారు పెళ్ళైన ప్రతి ఒక్క వధువుకి. ఒడిపాల బియ్యం నడువు కడతారు పెళ్లికి, ఆ సంతాన బలం కలగడం కోసం. దాంట్లో కూడా కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషాలు సంభవించినప్పుడు అనుకోకుండా వాళ్ళకి సంతానం అనేది అందకోకుండా, వాళ్ళు ఎంత అన్యున్నతిగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా సంతానం కలగదు. వాళ్ళు ఎంతో వరకు బాధపడుతూనే ఉంటారు సంతానం కోసం. ఇక కొంతమంది అయితే వాళ్ళు వద్దనుకున్నా కూడా సంతానం పుడుతూనే ఉంటారు పిల్లలు. కానీ అటువంటి వాళ్ళకి సంతానం విలువ తెలియదు. మరి ఇటువంటి వాళ్ళకి సంతానం కోరుకున్నా, దేవుళ్ళు పూజించినా, పూజలు చేసినా, పురస్కారాలు చేసినా కూడా పూజ కొద్దీ పుత్ర సంతానం అంటారు. ఎంత పూజలు చేస్తే అంత జరగచ్చు అనుకున్నట్టుగా పూజలు చేస్తుంటారు. ఏదో ఒక దేవుడు ఏదో ఒక రూపంలో మనకి ఒక్క నలుసునైన కడుపులో పడేయకుండా పోతాడు అనుకునే స్త్రీ కోరుకునేది ఫస్ట్ కార్యం అది పెళ్ళైన తర్వాత. వాళ్ళ ప్రక్రియలో పిల్లలు కలిగిన తర్వాత కూడా కొంతమందికి నిలబడుకోకుండా నీరై కరిగిపోతుంటారు. గర్భంతో ఉంటారు 3 months 4 months, అది వాళ్ళకి నీరై కరిగిపోతుంటారు, నిలబడరు. వాళ్ళకు కూడా చాలా వరకు సఫర్ అయిపోతుంటారు. 3 months అయిపోయిన తర్వాత బిడ్డ కలగాల్సింది పోయింది అనుకుని కొంతమంది పెళ్ళైన 3 సంవత్సరాలకే సంతానం కలగాలి. దాని 3 సంవత్సరాల వరకే లెక్క. దాని లోపల కూడా కలుగుతున్నాయి కొంతమందికి అయితే 3, 5, 7, 9, 11 సంవత్సరాల వరకు సంతానంగా లేకోకుండా ఉన్న స్త్రీలకు కూడా చాలా వరకు సఫర్ అయిపోతున్నారు. వాళ్ళు మొక్కన దేవుళ్ళు లేడు, ఎక్కన మెట్లు లేవు, చేయని పూజలు లేవు, అయినా సరే సంతానం మాత్రం కలగదు. సమస్య ఎక్కడ పుట్టిందా, ఎందువల్ల పుట్టిందా, అసలు ఏ విధంగా ఉందన్నదాని దాన్ని ఖచ్చితంగా పరీక్ష చేయాలి. పరీక్ష చేయడం అంటే హాస్పిటల్లో పోయి మనం ఒక రక్త పరీక్షలో DNA టెస్ట్ చేసుకునేది కాదు. ఇది వాళ్ళ జాతక బలాల్లో ఉన్న ప్రాబ్లం ఏమిటి, అసలు ఎక్కడ వీళ్ళకి ఈ యొక్క ప్రాబ్లం అనేది జరిగింది, ఇది జాతక రీతిలోనా, లేకుంటే ఒడిపాళ్ళ బియ్యములోనా, లేకుంటే గర్భదోషమా, లేకుంటే వీళ్ళకి శని దోషమా, లేకుంటే నాగదోషమా,
ఆ దోషాన్ని గుర్తించినప్పుడే వాళ్ళకి సంతాన ప్రాబ్లం అనేది తేలినప్పుడు కంపల్సరీగా దానికి తగినట్టుగానే ఆ రెమెడీస్ని పాటించాలి. అప్పుడే వాళ్ళకి కరెక్ట్ అయిన సంతాన బలం అనేది కలుగుతుంది. కొంతమందికి అయితే సంతానం కలగదు, పూజలు పురస్కారాలు ఎన్నెన్నో రకాలుగా చేసుకుంటుంటారు, అయినా కలగదు. కాకపోతే దానికి మా దగ్గర కొన్ని రెమెడీస్ ఉన్నాయి. సింపుల్గా ఒక రెమెడీస్ అనేది చెప్తున్నా, వినండి. అది ఏంటంటే, ఒక సంతానం కలగటం కోసము ఒక స్వామి దగ్గర అలాంటి స్వామిని కలిసినప్పుడు ఆ స్వామి పూజలు చేసి లింగ ప్రతిష్ఠ చేస్తాడన్నమాట. లింగం, ప్రతి ఒక్క జీవికి ఒక లింగం అనేది ఉంటుంది. ఆ జీవి లింగంలోకి ఆ సంకల్పమైన ప్రయత్నాన్ని, ఆ ఒక సంతాన బలాన్ని కలిగిస్తుంటాడు ఆ పరమశివుడు. అదేవిధంగా ఒక చెట్టుకు పుడుతుందన్నమాట ఒక కాయ, ఆ కాయలోంచే వస్తుంది ఒక లింగం, ఒక అంతే ఉంటుంది ఒక గింజ. అవి 3 తెప్పించేసి స్త్రీలు పెళ్ళైన తర్వాత సంతానం లేని స్త్రీలు అవి పూజా మందిరంలో ఎక్కడ పడితే అక్కడ దొరకవు, ఎక్కడ పడితే అక్కడ ఖాయం. అది పాపి కొండలు తెలుసు కదా, భద్రాచలం అడవులు పాపి కొండలు. అక్కడ గురుపిల్లప్పనంద స్వామి గారు ఉంటారన్నమాట. ఆయన దగ్గర దొరుకుతాయన్నమాట ఈ ఒక్క చిన్నది లింగం. ఈ లింగాన్ని తెప్పించేసి ఆ స్త్రీ ఇంటికి దూరం ఉన్న సమయంలో అది అరటి పండులో పెట్టుకొని 3 సార్లు తినాలి. 3 వారాలు, వారానికి ఒక్క రోజు. ఈ రోజు తిన్నారంటే మళ్ళీ వారం, మళ్ళీ వారం, అట్లా 3 వారాలు. డేట్ ఉన్న రోజు తినాలి, తర్వాత నెక్స్ట్ వారము, నెక్స్ట్ వారం, అట్లా 3 వారాలు తినేట్టుగైతే వాళ్ళకి గర్భంలో ఎటువంటి చిన్న సమస్య ఉన్నా కూడా వాళ్ళకి సంతాన బలం కలిగే అవకాశాలు ఆ శివుడే, ఆ పరమశివుడే ఆ స్థానంలో కలిగేటట్టుగా ఆ అర్ధనారీశ్వరుడు సంకల్ప బలంలో కలిగింది. ఒకవైపు స్త్రీ, ఒకవైపు పురుషుడు, దాన్ని అర్ధనారీశ్వరుడు అంటారు. ఈ అర్ధనారీశ్వరుడు వల్ల సంతాన బలం అనేది ఆ భాగ్యలక్ష్మి సంతానాన్ని కలిగించే ఒక సంకల్పమైన ఆ శివపార్వతులే మళ్ళీ వాళ్ళ గర్భంలో జన్మించే అవకాశం కలుగుతుంది. ఇటువంటి సమస్య ఎవరికున్నా కూడా ఆ సంతాన ప్రాప్తిరస్తుకి ఈ ఒక్క సంకల్ప ప్రకారం చేయవచ్చు. అది మీకు అందాలి, అది మీకు దొరకాలి అంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించి మాకు కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా సంతాన బలం కలిగేలాగా మేము చేస్తాము. సంతాన బలము, భాగ్యభాగ్యము, భోగభాగ్యము. ఓం నమ శివాయ, హర మహాదేవ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.